ముందుగా తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైన వర్లారా, గత పాఠంలో పరిశుద్ధాత్మ దేవుని గూర్చి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యక్షత, ఆయన ఎలా ప్రత్యక్షమయ్యారు, ఏ ఏ సందర్భాల్లో ఆయన యొక్క ప్రత్యక్షతలను మనం చూసాం. అయితే ఈరోజు ఆయన పని లేక ఆయన యొక్క కార్యములు ఏ విధంగా ఆయన పని అనేది జరిగించబడిందో మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా ఆయన పని సృష్టికి సంబంధించి ఆయన ఎలా పనిచేశారు, సృష్టికి సంబంధించి ఆయన పని ఏ విధంగా జరిగింది అనే మొదటి విషయంతో మనం పాఠాన్ని ప్రారంభిద్దాం. సృష్టికి సంబంధించి ఈ సృష్టిని సృజించుటలో ఆయన పాత్ర లేక ఆయన యొక్క పని జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. చాలా మంది వారి యొక్క ఆ, అవగాహనలో సృష్టికర్త అనగా సృష్టికి కర్త అనగా సృష్టిని సృజించినవాడు, సృష్టికి రూపాన్ని ఇచ్చినవాడు, సృష్టి కార్యం అంతటినీ జరిగించినవాడు, కేవలము దైవత్వంలో ఉన్న మొదటి వ్యక్తి లేక తండ్రి తండ్రి మాత్రమే సృష్టికర్త. సృష్టిని సృజించేటప్పుడు అటు పరలోకంలో అలాగే భూమి మీద అన్ని స్థలాల్లో అన్ని కాలాల్లో సృష్టికర్త ఒకే ఒక వ్యక్తి. ఆ ఒకే ఒక వ్యక్తి దేవత్వంలో ఉన్న తండ్రి. ఇక మిగిలిన ఇద్దరికి కూడా దాంతో అనగా ఆ సృష్టితో సంబంధం లేదు. కొందరు ఆలోచన అయితే వీళ్ళిద్దరూ కూడా సృష్టిలో ఒక భాగమే అనగా కుమారుడుగా పిలువబడిన రెండవ వ్యక్తి, పరిశుద్ధాత్మగా పిలువబడిన మూడవ వ్యక్తి, వీరిద్దరూ కూడా తండ్రి అయిన దేవుని యొక్క సృష్టిలో ఒక భాగం. అంతేగాని వీరికి సృష్టితో సంబంధం లేదు అనే ఆలోచనతో ఉన్నారు. అది చాలా పొరపాటు. ఎందుకంటే బైబిల్ దాన్ని అంగీకరించదు. బైబిలు సృష్టి కార్యంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మనము యేసుక్రీస్తు వారిని గురించి ఆలోచించినప్పుడు ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు అని యోహాను గారు యోహాను స్వార్త 1:1 చెప్పారు. తర్వాత కొలసి పత్రిక 1:15-16 సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి కలిగెను, ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, సర్వం ఆయనే ఆధారభూతుడు అనే మాట అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడింది. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మని యొక్క పాత్రను మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మని యొక్క పాత్ర దేవత్వంలో ఉన్న మూడవ వ్యక్తి సృష్టికర్తగా ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మొట్టమొదటిగా కీర్తన గ్రంథము మనం చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథం 33వ కీర్తన 6-9 మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 33వ కీర్తన 6-9 యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఇక్కడ మనకి ఆ ఈ వచనంలో
ఒక వ్యక్తి అనగా యెహోవా ఆయన వాక్కు చేత, ఆయన ఊపిరి చేత అనే మాటలు మనకి కనపడుతున్నాయి. కొంచెం కిందకి మనం చదువుకుంటా వస్తే, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమయను. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, ఈ మాటల్లో సృష్టి కార్యాన్ని, సృష్టి సృజింపబడిన విధానాన్ని మనము ఈ యొక్క మాటల్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే యోబు గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 26వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. మనము ముందుగా చూసిన కీర్తన గ్రంథం 33 అధ్యాయము 6 నుండి 9 వచనాల్లో యెహోవా సెలవీయగా ఆకాశము కలిగినట్లుగా మనం చూస్తున్నాం. కానీ యోబు గ్రంథం 26 అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఊపిరి విడవగా, ఇక్కడ ఆయన అంటే ఇంగ్లీష్లో ఊపిరి అనే మాట స్థానంలో ఏముందంటే, బై హిస్ స్పిరిట్ హీ హ్యాత్ గార్నిష్ ద హెవెన్స్. ఆకాశ విశాలములను గార్నిష్ చేశాడంట, అందంగా అలంకరించాడంట. ఎవరు అంటే ఊపిరి అనే మాట, ఆ ఊపిరి అనే మాట స్థానంలో ఇంగ్లీష్లో స్పిరిట్ అని ఉంది. అంటే ఆత్మ అనగా ఆత్మ ద్వారా ఆకాశ విశాలములకు అందము కలుగు చేయబడింది. ఎవరు ఈ ఆత్మ? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే యెహోవా అనే మొదటి వ్యక్తి, ఆయన ఆకాశాన్ని సృజించటంలో ఆయన పాత్ర ఉంది. రెండవ వ్యక్తి ఆ ఆ యొక్క అంటే చూడండి, మనం యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడు? వాటిని గార్నిష్ చేశాడంట. అంటే ఇటు అందంగా అలంకరించాడు. ఆయన నోటి ఊపిరి, ఇక్కడ నోటి ఊపిరి అనేది ఆ యోబు గ్రంథంలోకి వచ్చేసరికి పరిశుద్ధాత్మను సూచిస్తా ఉంది. అంటే ఏకకాలంలో ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడ ఉండి ఆ సృష్టి కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. అంటే సృష్టిని సృజించటంలో ఒక్క మాటలో మనం చెప్పాలి అంటే, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆకాశాన్ని ఒక్కరే సృజించలేదు. ఆకాశాన్ని, ఆకాశంలో ఉన్న సమస్తాన్ని దేవుడు సృజించెను అని ఒక మాట మనం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ఆ అధ్యాయం అంతా చదివినప్పుడు, అందులో అక్కడ ముగ్గురు వ్యక్తుల యొక్క ప్రమేయం ఉంది. ఇది మనం గ్రహించాలి. కనుక మానవ సృష్టితో కలుపుకొని, అనగా మానవ నిర్మాణంతో కలుపుకొని, ఈ సర్వ సృష్టి అంతటినీ సృజించుటలో వారు సమానమైన పాత్ర వహించారు. కనుక ఒకే ఒక వ్యక్తి చేశాడు అనే ఆలోచన తప్పు. బైబిల్ని మనము సరిగా అర్థం చేసుకోవాలి. అప్పుడే మనము సరి అయిన సత్యాన్ని సరిగా గ్రహించగలం. తరువాత జంతువులను సృష్టించటంలో ఆయన యొక్క పాత్రను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, కీర్తన 104వ అధ్యాయం 24 అలాగే 30 వచనాలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 104వ కీర్తన. 104వ కీర్తనలో మొదటిగా 24వ వచనం, తరువాత 30వ వచనం చదువుకుందాం. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి,
జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఇక్కడ యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి అన్నాడు. ఒక వ్యక్తి యొక్క పేరుని మెన్షన్ చేశాడు. 30 వచనానికి వెళ్దాం. 30 వచనానికి వెళ్తే నీవు ఊపిరి విడువగా అన్నాడు మరలా. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. ఇంగ్లీష్ లో చదువుదాం. Thou sendest forth thy spirit, they are created, and thou renewest the face of the earth అన్నాడు. అంటే thou sendest forth thy spirit అంటే నీ ఆత్మను విడువగా, తెలుగులో నీ ఊపిరి విడువగా అని రాస్తే ఇంగ్లీష్లో నీ ఆత్మను విడువగా అనే మాట. అనగా ఆయన ఆత్మ చేత భూతలమంతా కూడా సృష్టితో నింపబడింది, సృజింపబడుతూ ఉంది. అంటే 24వ వచనంలో చెప్పబడిన మాట మనం పరిశీలించినప్పుడు జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. అక్కడ ఒక వ్యక్తిని చూపించాడు, యెహోవా అని సంబోధించాడు. యెహోవా నీ కార్యములు అని మాట్లాడుతూ 30వ వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా అది జరిగింది అని చెప్తున్నాడు. అంటే అక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూడగలం. అంటే సృష్టి కార్యంలో ఏకకాలంలో ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రస్తావన అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే సృష్టి కార్యంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆకాశమును సృజించటంలో, ఇక్కడ జంతువులను సృజించటంలో, ప్రతి దానిలో కూడా పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర స్పష్టంగా ఉంది. ఇక మనిషి దగ్గరకు వద్దాం. మానవ నిర్మాణంలో మనిషిని సృజించటంలో పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుందాం. 26వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడి మాట కనపడుతుంది. 26వ వచనంలో చాలా స్పష్టంగా దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఇక్కడ మనకు కనిపించే మాట మన స్వరూపమందు అన్నాడు. ఇంగ్లీష్ లో అండ్ గాడ్ సెడ్ లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. అవర్ ఇమేజ్, మై ఇమేజ్ అనే మాట, నా ఇమేజ్ లో లేక నా స్వరూపంలో అనే మాట అక్కడ లేదు. మన స్వరూపమందు అన్నాడు. కనుక అక్కడ ఆ మన అనే మాటలో దేవత్వం యొక్క ప్రత్యక్షత, ముగ్గురు యొక్క కలయిక ఏకకాలంలో మనకి స్పష్టంగా కనపడుతుంది. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఈ మాటలు ఎంతో స్పష్టతను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర, పరిశుద్ధాత్ముని యొక్క పని, ఆకాశాన్ని సృజించారు, భూమిని సృజించారు, జంతువులను సృజించారు. ఇప్పుడు మనిషిని సృజించడంలో కూడా ఆయన యొక్క పాత్ర ఎంతో స్పష్టంగా మనము చూడగలం. కనుక ఈ మాటలన్నీ మనం పరిశీలించినట్లయితే దేవుడు మానవుని సృజించినప్పుడు ఆయన పని చేసిన విధానం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కనుక తన ఆత్మను మానవునిలో ఊదటం జరిగింది. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, దేవుడైన యెహోవా. రెండో వ్యక్తి ఎవరు? తన ఆత్మ. దేవుడైన యెహోవా ఒక రూపాన్ని సృష్టించారు, అందులోనికి తన ఆత్మను ప్రవేశపెట్టారు, రెండో వ్యక్తి ఆత్మ.
ఇలాగ మనం ఏ వచనం చూసినా అక్కడ వారిద్దరి యొక్క ప్రత్యక్షత మనకి కనపడుతుంది. కనుక పరిశుద్ధాత్మను సృష్టి కార్యములో సెపరేట్ చేయలేము అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఒకటవ ఒకటవ అధ్యాయము యోబు గ్రంథం ఆదికాండం ఒకటో అధ్యాయం రెండో వచనాన్ని కూడా మనం చూసినట్లయితే రెండో వచనంలో చూడండి, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అల్లాడుచుండెను అనే మాట సరి అయిన అర్థం ఏంటంటే కదులుచుండెను, సంచరించుచుండెను అనే అర్థం. కనుక సృష్టి జరిగించబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడ సంచరిస్తూ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. సృష్టి కార్యంలో పరిశుద్ధాత్ముని యొక్క ఉనికి అక్కడ స్పష్టముగా ప్రత్యక్షపరచబడుతుంది. కనుక పరిశుద్ధాత్ముడు సృష్టి సృజించటంలో ఉన్నాడు అనే సంగతి జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత మనం పరిశీలించినట్లయితే ప్రతి ప్రతి సందర్భంలో కూడా పరిశుద్ధాత్ముని యొక్క కార్యాన్ని, పరిశుద్ధాత్ముని యొక్క పనిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రిజర్వ్ చేయటంలో అనగా సృజించబడిన సృష్టిని ఆయన భద్రపరచటంలో ఆ పరిశుద్ధాత్మ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. కీర్తనల గ్రంథం నుండి 104వ కీర్తన మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇంకొక మాట అక్కడ మనకి కనపడుతుంది. 104వ కీర్తన 104వ కీర్తన మనం చదువుకున్నట్లయితే 30వ వచనం మనకి ఈ మాట తెలియజేస్తుంది. 104వ కీర్తన 30వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును నూతన పరచుచున్నావు. అంటే సృజింపబడిన ఆ యొక్క సృష్టిని ఆయన ప్రిజర్వ్ చేస్తూ ఉన్నాడు. అంటే సురక్షితంగా ఆయన నూతన పరచుచూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు వాటిని ఆయన ప్రిజర్వ్ చేస్తూ ఉన్నాడు. తర్వాత జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆయన తన ప్రతి కార్యము విషయంలో కూడా అంటే పరిశుద్ధాత్మ దేవుడు సో అన్ని కార్యాల్లో కూడా ఆయన ఉన్నాడు. ఆయన లేకుండా ఏ కార్యము కూడా లేదు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ తరువాత మనము ఇంకొక విషయాన్ని పరిశీలన చేసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనములో మనుషులు పాపంలో పడిపోయినప్పుడు, మనుషులు పతనమైపోయినప్పుడు అక్కడ దేవుని ఆత్మ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం గ్రహించాలి. 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అని చెప్పాడు. అంటే ఆ ఈ యొక్క మనుషుల విషయంలో ఆయన ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అంటే పాపంతో ఉన్నవారు, తప్పిపోయిన వారు, చెడిపోయిన వారి విషయంలో పరిశుద్ధాత్మని యొక్క స్పందన ఎలా ఉంది అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన ఈ యొక్క ప్రతి సందర్భంలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన వాటన్నిటి విషయంలో కూడా చక్కని సంబంధాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక తరువాత ఇశ్రాయేలీయులతో ఆయన యొక్క సంబంధాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇశ్రాయేలీయులతో పరిశుద్ధాత్మని యొక్క సంబంధాన్ని మనం పరిశీలించినప్పుడు అందులో మొదటిగా పితరులతో ఆయన యొక్క సంబంధాన్ని మనం చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయము ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనాన్ని మనం ఇక్కడ దేవుని ఆత్మగల మనుషుని
కనుగొనగలమా అని నేను. ఇక్కడ ఫరో యోసేపుతో మాట్లాడుతున్నా. యోసేపులో ఎవరున్నారు అంటే పరిశుద్ధాత్మ అనే గ్రహింపు ఎవరు కనుగొన్నారు అంటే ఫరో చక్రవర్తి. అంటే యోసేపుతో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఆ కలలకు భావాన్ని చెప్పటంలో పరిశుద్ధాత్మని యొక్క రిలేషన్ ఉంది, సంబంధం ఉంది. కనుక ఇస్రాయేలు జాతి ప్రజలతో మనం ఆలోచించినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారందరితో కూడా పరిశుద్ధాత్మని యొక్క సంబంధం ఉంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఇందులో ఉదాహరణగా యోసేపుతో పరిశుద్ధాత్మని యొక్క సంబంధాన్ని ఇక్కడ మనం చూడగలం. ఆ తరువాత మనం పరిశీలించినట్లయితే ఇస్రాయేలు యొక్క పెద్దలతో మనం ఆ యొక్క సంబంధాన్ని మనం చూసినప్పుడు సంఖ్యాకాండము 11వ అధ్యాయము మనం ఒకసారి చదువుకున్నట్లయితే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడెదను. మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. అంటే పరిశుద్ధాత్మని యొక్క సంబంధం యోసేపుతో చూశాము. మోషేతో కూడా మాట్లాడుతూ నీకు నా ఆత్మనిచ్చాను, నీ మీదికి వచ్చిన ఆత్మలో ఒక పాలు వారి మీద కూడా ఉంచుతాను అని చెప్పి ఆ యొక్క కార్య నిర్వహణ అంతా జరిగించుటలో పరిశుద్ధాత్ముని యొక్క సహాయాన్ని మోషే గారికి అనుగ్రహిస్తూ ఆయనతో పాటు ఆయన దగ్గర ఉన్న ఇశ్రాయేలీల 70 మంది పెద్దలకు కూడా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను, వారు నీకు తోడుగా ఉంటారు అని చెప్పి దేవుడు మోషే గారితో మాట్లాడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి, ఇక్కడ మనం గమనించాలి, ఎవరు ఆత్మను పొందినవాడు అంటే నూను కుమారుడైన యెహోషువ. ఆ మోషే దేవుని ఆత్మను కలిగిన వాడు, 70 మంది పెద్దలు దేవుని ఆత్మను కలిగిన వారు. ఇప్పుడు యెహోషువ దేవుని ఆత్మను కలిగిన వాడు అనే సత్యాన్ని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ సంగతులన్నిటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనకు స్పష్టంగా ఈ విషయాలు తెలియచేయబడుతున్నాయి. కనుక ఇశ్రాయేలీలతో ఆయన ఆ యొక్క సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఆయన అనగా పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్న చక్కని సంబంధాన్ని ఇక్కడ మనం చూడగలం. అలాగే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. ఇక్కడ 3 విషయాలు మాట్లాడారు. ఒకటి, తాగటానికి నీళ్ళనిచ్చాడు, తినటానికి ఆహారాన్నిచ్చాడు, బోధించటానికి ఆయన ఆత్మనిచ్చారు అని చెప్తూ ఉన్నాడు నెహెమ్యా. మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ విధాలుగా వారికి అనుగ్రహించబడ్డారో అనే సంగతులను ఇక్కడ మనం జాగ్రత్తగా
గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి మొదలుకొని అనగా సృష్టి సృజించబడటంలో ఆయన పనిచేశారు. అలాగే మానవ నిర్మాణంలో ఆయన ప్రమేయాన్ని కలిగి ఉన్నారు. అలాగే ఇంకా ఇశ్రాయేలులతో వారి పితరులతో ఆయన యొక్క సంబంధాన్ని మనం గమనించినప్పుడు అక్కడ కూడా ఆయన ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలుల పెద్దలతో ఉన్నారు. మోషేతో ఉన్నారు. వీళ్ళందరితో పరిశుద్ధాత్ముని యొక్క సంబంధం పనిచేశారు. వీరందరి విషయంలో ఆయన ప్రమేయం కలిగి ఉన్నారు. కనుక సృష్టి కూడా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలను మనం ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోవా మీద ఉంచి ఉండెను గనుక జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేసిరి. కనుక జ్ఞానాత్మ అనేది ఈయనకు అనుగ్రహించబడింది. ఎవరికంటే యెహోషువకు. కనుక తాను కలిగి ఉన్న ఆ పరిశుద్ధాత్మను మోషే గారు వీడ్కోలు సమయంలో ఇక ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన చివరి సమయం అంతా చేశారు. అంతా అయిపోయింది. యెహోషువ మీద తన చేతులుంచి దేవుని యొక్క ఆత్మను యెహోషువకు అనుగ్రహించి ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ చూడగలం. కనుక ఇశ్రాయేలీయులతో ఆయన సంబంధాన్ని మనం ఇక్కడ చూడగలం. ఆ తర్వాత మనం ఆలోచించినట్లయితే న్యాయాధిపతులతో ఆయన సంబంధం. ఇశ్రాయేలు న్యాయాధిపతులతో ఆయన సంబంధాన్ని మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా. ఎవరు ఈయన అంటే ఇశ్రాయేలీయులకు మొదటి న్యాయాధిపతి అయిన ఒత్నీయేలు. ఒత్నీయేలును దేవుడు వారికి మొదటి న్యాయాధిపతిగా అనుగ్రహించినప్పుడు యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక. ఇక న్యాయాధిపతుల గ్రంథం అంతా మనకి బాగా నోటెడ్ అయిన వ్యక్తి సంసోను. సంసోను మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆయన యుద్ధాలు ఎలా చేశాడో మనం ఆయన చరిత్ర అంతట్లో చూడగలం. కనుక న్యాయాధిపతులతో పరిశుద్ధాత్ముని యొక్క సంబంధం ఆయన పని. అలాగే రాజులతో ఆయన యొక్క సంబంధం ఆయన పని. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలు దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి. చూడండి, ఇక ఇదంతా మిగిలిన విషయాలు. అయితే మొదటి వచనంలోనే మనకు కనపడుతుంది దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను అనే మాట అక్కడ మనం చూడగలం. అలాగే 6వ అధ్యాయం 14వ వచనంలో కూడా, అంటే మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా మనకి ఈ మాట కనపడుతుంది. 6వ అధ్యాయం 14వ వచనం. ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బేత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి. ఈ ఈ మాట మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అక్కడ మరి
సౌలు మీదకి దురాత్మ వచ్చిన సందర్భం ఇక్కడ మనం చూడగలము. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆహ్, ఇలాగ ఆయా సందర్భాల్లో దేవుని ఆత్మ చూడండి మనము ఆహ్, 16 అధ్యాయం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 16 అధ్యాయము 1 వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము. 16వ అధ్యాయంలో 1 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేళ్ల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయి నేను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకని నేను రాజుగా నియమించుదును అని దేవుడు సమూయేలుతో చెప్పినప్పుడు, సమూయేలు అక్కడ నుండి యెషయి గారి ఇంటికి వెళ్ళిపోయాడు. యెషయి ఇంటికి వెళ్ళిన తరువాత యెషయి ఆహ్, ఆయనను ఆహ్, ఆహ్, ఆహ్వానిస్తాడు. అక్కడికెళ్ళిన తర్వాత ఆయన తన కుమారులందరినీ కూడా వరుస క్రమంలో పిలిచి, ఆఖరికి ఆహ్, దావీదుని ఎన్నుకొని దావీదుకి ఆయన అభిషేకం చేస్తాడు. అభిషేకం చేసిన తర్వాత చూడండి 13వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అక్కడ ఈ మాటలు మనకి ఎంతో స్పష్టంగా తెలియచేయబడుతుంటాయి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. అంటే సౌలు మీదకి దేవుని ఆత్మ వచ్చింది. అంటే ఆయన ఆహ్, ఆయా అంటే సౌలుకు అనుగ్రహించబడ్డారు. అలాగే దావీదుకు కూడా ఆయన అనుగ్రహించబడినట్లుగా ఇక్కడ మనము జాగ్రత్తగా గ్రహించగలం. తనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ విషయంలో దావీదు మాట్లాడిన మాటలు మనం ఒకసారి చూస్తే, కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు ఎంతో స్పష్టంగా ఈ విషయాలు తెలియచేస్తారు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని ఆయన ప్రార్థన చేస్తారు. అంటే ఆయన తాను పొందుకున్న పరిశుద్ధాత్మ మరలా తనకు ఎక్కడ దూరమైపోతాడో అనే ఉద్దేశంతో ఆయన పొందుకున్న పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దు అనే ఒక ప్రార్థన ఎంతో అద్భుతంగా ఆ పశ్చాత్తాప ప్రార్థనలో ఆయన దేవునికి విన్నవించుకుంటూ ఉన్నారు. కనుక మనం చూసినట్లయితే ఒక్కొక్కరిని కూడా ఆయన ఆహ్, మనం చూస్తున్నప్పుడు పితరుల దగ్గర నుండి పితరులు, ఇశ్రాయేలు పెద్దలు, మోషే గారు, అలాగే యెహోషువ, తర్వాత న్యాయాధిపతులు, ఆ తర్వాత రాజులను కూడా మనం చూస్తూ ఉన్నాము. 143వ కీర్తన 10వ వచనం అక్కడ ఈ మాట కనపడుతుంది. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అని ప్రార్థన చేశారు. కనుక దావీదు మహారాజు పరిశుద్ధాత్మ విషయంలో ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో మనం చూడగలం. తరువాత మనం ఇప్పుడు న్యాయాధిపతులను చూసాము, రాజులను చూసాము. తరువాత మనం చూసినట్లయితే యాజకులతో పరిశుద్ధాత్మని యొక్క సంబంధాన్ని మనం చూసినట్లయితే రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో యాజకుల విషయంలో పరిశుద్ధాత్మని యొక్క పనిని మనం చూసినప్పుడు, లేక సంబంధాన్ని మనం చూసినప్పుడు రెండవ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా, అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక
ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. ఇక్కడ ఈ ఈ వచనంలో దేవుని ఆత్మ యాజకుడకు జకర్యా మీదికి వచ్చినప్పుడు అతడు లేచి జనుల ఎదుట మాట్లాడుతూ ఉన్నాడు. కనుక యాజకుల మీదికి కూడా దేవుని ఆత్మ రావటం మనం చూస్తున్నాం. యాజకులతో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రవక్తలతో పరిశుద్ధాత్ముని యొక్క పనిని కూడా మనం చూద్దాం. ప్రవక్తలతో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడు? జకరియా గ్రంథం 7వ అధ్యాయం. జకరియా గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో 12వ వచనం మనకిలా కనపడుతుంది. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండున్నట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి గనుక సైన్యములకు అధిపతికి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. అంటే ఈ మొదటి లైన్లోనే చెప్తున్నాడు, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతికి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను అన్నాడు. అంటే ధర్మశాస్త్రము దేవుని ఆత్మ ద్వారానే రాయబడింది. అలాగే ప్రవక్తల ద్వారా సెలవిచ్చిన మాటలు కూడా యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత అనగా పరిశుద్ధాత్ముని ద్వారా ఆయన ఆ యొక్క కార్యాలను జరిగించినట్లుగా, లేక ప్రవక్తల ద్వారా పని జరిగించినట్లుగా, ప్రవక్తల ద్వారా మాట్లాడినట్లుగా, ప్రవక్తల ద్వారా ప్రవచించినట్లుగా ఈ విషయాలన్నీ కూడా మనకు ఎంతో స్పష్టంగా మనకు తెలియచేయబడుతున్నాయి. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరెవరితో పనిచేశాడు, ఎవరెవరిలో ఆయన ఉన్నాడు అనే విషయాలు మనం పాత నిబంధన ఆదికాండం దగ్గర నుండి అంటే సృష్టి దగ్గర నుండి కూడా ఒక్కొక్క విషయాన్ని మనం గమనించగలం. ఇప్పుడు ప్రవక్తలతో ఆయన పనిని మనం చూస్తున్నాం. ప్రవక్తలతో ఆయన పని నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనంలో, నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యము పలికితివి, కాని వారు వినకపోయిరి. కనుక ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్ముడు పనిచేశారు. ప్రవక్తల ద్వారా ఆ ప్రవక్తలలో ఆయన ఉండి మాట్లాడారు. కనుక ఈ విషయాలు జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. కనుక ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను అనే మాట చక్కని విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రవక్తలతో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. చక్కని సంబంధాన్ని ఆయన కలిగి ఉన్నారు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం ఇక్కడ చూడగలం. కనుక ఈ విషయాలన్నీ మనం పరిశీలన చేసినట్లయితే ప్రవక్తలతో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశారు అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించగలిగిన వారమై ఉన్నాం. అలాగే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు మనం చదువుకుందాం. అయితే మనం 14 వచనాలు కాదు కానీ చివరిగా ఉన్న 13, 14 వచనాలు చదువుకుందాం. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజుకు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నీవే కదా? దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందున్నవని నిన్ను గూర్చి వింటిని. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. మనకు 1వ వచనంలో రాజైన బెల్షస్సరు మదించిన వాడై, గర్వించిన వాడై, అతిశయించిన వాడై యెహోవా దేవుని మందిర పాత్రలలో ద్రాక్షారసము పోసి తాగినప్పుడు
ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనపడి గోడ మీద ఒక వ్రాత రాసినప్పుడు, ఆ వ్రాత రాయుట చూడగానే అతని ముఖం వికారమైపోయింది. అతను మనస్సునందు తీవ్రమైన కలవరానికి గురయ్యాడు. విచిత్రమేమిటంటే, ఆహ్, ఆ భాషకు అర్థం చెప్పడానికి, వ్రాయబడిన విషయాలను వివరించటానికి తన దేశంలో ఉన్న కల్దీయులు, గారడీ విద్య గలవారు, జ్యోతిష్కులు ఎవరో కూడా బబులోనులో ఉన్న జ్ఞానులని చెప్పబడిన వారెవరో కూడా అర్థం చెప్పలేకపోయినప్పుడు వారే సలహా ఇచ్చారు. "అయ్యా! మన రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పిలువనంపించండి" అని చెప్పినప్పుడు దానియేలును పిలువనంపినప్పుడు దానియేలును గూర్చి ఈ యొక్క బెల్షస్సర్ చక్రవర్తి ఏమని మాట్లాడుతున్నాడు? వివేకమును, బుద్ధియు, విశేష జ్ఞానమును నీ యందున్నవి అన్నాడు. ఏ- దేవతల ఆత్మ అంటే వారి యొక్క భావంలో దేవతల ఆత్మ అన్నారు కనుక పరిశుద్ధముని కలిగి ఉన్నవాడు దానియేలు అని దాని భావం. అనగా ప్రవక్తలు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడగలం. అనగా దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తలతో కలిసి పనిచేశారు. ప్రవక్తలకు ఆయన అనుగ్రహించబడ్డారు. ప్రవక్తలతో ఆయన తన కార్యాన్ని జరిగించారు. ప్రవక్తలతో ఆయన సంబంధం కలిగి ఉన్నారు అనే సత్యాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించగలం. కనుక పరిశుద్ధాత్మ యొక్క పని సృష్టి దగ్గర నుండి కూడా మనం చూస్తున్నాం. అందరితో ఆయన పని ఉంది. అందరితో ఆయన సంబంధం ఉంది. అందరిలో ఆయన తన కార్యాన్ని జరిగించాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ కార్యములన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారానే జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇక ఆయన ఆరాధన స్థలం వెళ్దాం. ఆయన ఆరాధన స్థలంతో ఆ దేవుడు ఆయన సంబంధాన్ని మనం చూసినప్పుడు అందులో మొదటిగా పని మనం చూద్దాం. నిర్గమకాండం 35వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం 35వ అధ్యాయం 35వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను, వెండితోను, ఇత్తడితోను పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును, వారికి ప్రజ్ఞ, వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు. అంటే ప్రత్యక్ష గుడార నిర్మాణ విషయంలో పరిశుద్ధాత్ముని యొక్క పని, పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర, పరిశుద్ధాత్ముని యొక్క సంబంధం ఎంత చక్కగా ఉందో మనం చూడగలం. కనుక ఆయన ఆరాధన స్థలముతో కూడా పరిశుద్ధాత్ముడు సంబంధం కలిగి ఉన్నారు. ఆయన పని చేశారు. ఆయన జోక్యము, ఆయన సంబంధం లేకుండా ఆ నిర్మాణ కార్యక్రమం జరగలేదు. 28వ అధ్యాయం నిర్గమకాండం 28వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము అని ప్రధాన యాజకుని యొక్క అంగీని లేక ఆయన నిలువుటంగి యొక్క తయారీలో పరిశుద్ధాత్ముని యొక్క ఆ జోక్యము, ఆయన ప్రమేయం లేకుండా ఆ నిలువుటంగి తయారు చేయబడలేదు. ప్రత్యక్ష గుడారములో ఉన్న ప్రతి వస్తువు యొక్క తయారీ కూడా పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయముతోనే, పరిశుద్ధాత్ముని యొక్క సంబంధముతోనే అది జరిగింది అనే విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత 31వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే 1-5 వచనాలు మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము నేను యూదా గోత్రములో హూరు మనుమడును
ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచి తిని, విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను అని చెప్పారు. అంటే ప్రత్యక్ష గుడార నిర్మాణంలో ప్రతి దాని యొక్క రూపకల్పనలో మనుషులలో పరిశుద్ధాత్ముడు ఉండి వారికి తన జ్ఞాన వివేక నైపుణ్యతను అనుగ్రహించి అక్కడ జరిగే ఎంబ్రాయిడరీ వర్క్ కానీ లేక కార్పెంటరీ వర్క్ కానీ ఇక చిత్రిక పని కానీ అంటే ఆ అంటే సకల ఆ క్రాఫ్ట్ వర్క్ అంతా కూడా ఆ కళాత్మకమైన వర్క్ అంతా కూడా ఆ పని అంతా కూడా ఆ పరిశుద్ధాత్ముని జ్ఞానంతోనే అదంతా కూడా జరిగించబడింది అని మనం చూడగలం. ఇక తరువాత దేవాలయ నిర్మాణ విషయంలో కూడా ప్రత్యక్ష గుడారం అయిపోయింది కదా! ఆ తరువాత సొలొమోను మహారాజు గారి కాలంలోకి వచ్చేసరికి దేవాలయ నిర్మాణం జరుగుతుంది. అక్కడ కూడా పరిశుద్ధాత్ముడు తన పని జరిగించారు. కనుక మానవాతీతమైన పని ఇది. ఇది మనుషులు చేసే పని కాదు. మనుషులకి ఆ జ్ఞానం సరిపోదు. కనుక ఇక్కడ మహాదేవుడు ఆ యొక్క పనిని జరిగించటానికి తన ఆత్మ సహాయంతో ఈ పని చేసినట్లుగా మనం స్పష్టంగా గ్రహించగలం. మనము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించెను అని ఈ యొక్క వచనం మనకు తెలియజేస్తా ఉంది. అంటే ఈ ఈ ఇదంతా కూడా అంటే ఈ పని యొక్క వివరణ మనకు ఎంతో స్పష్టంగా మనకు తెలియచేయబడతా ఉంది. ఇక కిందకి చదువుకుంటా వస్తే చాలా వివరణ మనకు కనపడుతుంది. అంటే దేవాలయం యొక్క పని యొక్క వివరణ ఇందులో మనకు స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంది. కానీ ఈ పని అంతటిని జరిగించటంలో పరిశుద్ధాత్ముని యొక్క కార్యము ఇక్కడ ఎంతో స్పష్టంగా కనపడుతుంది. 20వ వచనంలో సొలొమోనుతో మాట్లాడుతూ, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము. భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువక ఉండును అని తన కుమారునికి ఆయన ఎంతో చక్కగా ఆ ధైర్యాన్ని తెలియచేస్తూ ఆ పని అంతటి విషయంలో ఆయన ప్రోత్సాహాన్ని సొలొమోనుకు ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూడగలం. ఆ తర్వాత మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్ముని యొక్క పని ఈ విధంగా ఆయన ఎంతో స్పష్టంగా జరిగిస్తూ ఉన్నారు. ఇక చివరిగా ఆయన పనిలో ఆ గ్రంథ నిర్మాణంలో లేక గ్రంథము యొక్క తయారీలో పరిశుద్ధ గ్రంథము యొక్క నిర్మాణాత్మకమైన పనిలో లేక లేఖనాల యొక్క వ్రాతలో పరిశుద్ధాత్ముని యొక్క పనిని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే పరిశుద్ధాత్ముని యొక్క గొప్ప పని లేక గొప్ప పరిచర్య ఇక్కడ మనము స్పష్టంగా చూడగలం. మనకు బాగా పరిచయమైన వాక్య భాగాలు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి పేతురు రాసిన 2వ పత్రిక మనం చూసినప్పుడు 2వ పేతురు పత్రికలో అక్కడ ఈ మాట కనపడుతుంది. 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములోని ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా
ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని ఇక్కడ అసలు గ్రంథకర్త పరిశుద్ధాత్మ దేవుడే అనే సత్యాన్ని పేతురు గారు చెప్తూ ఉన్నారు. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవావేశము అనగా ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ ద్వారా అనే మాట. ఈ ఆల్ స్క్రిప్చర్స్ ఈస్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అనే మాట అక్కడ కనపడుతుంది. అంటే దేవుని ప్రేరణ చేత అనగా పరిశుద్ధాత్మావేశము వలన, దైవావేశము అనగా పరిశుద్ధాత్మావేశము వలన, దేవుని ప్రేరణ వలన అన్నీ రాయబడ్డాయి. కనుక మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనిని గమనించితే ఎంత అద్భుతంగా ఆయన పని జరిగింది. ఆ సృష్టి ఆది నుండి అంటే సృష్టి ఈ యొక్క ప్రపంచం యొక్క నిర్మాణం, మానవ నిర్మాణం, ఆ తరువాత ఇస్రాయిల్ పితరులతో, ఆ తరువాత వారి యొక్క న్యాయాధిపతులతో, రాజులతో, ప్రవక్తలతో, ఇంకా వారికి అనుగ్రహించిన ప్రత్యక్ష గుడార నిర్మాణంలో, వారి దేవాలయ నిర్మాణంలో, ఇలాగా ఆఖరికి ఈ గ్రంథాన్ని సంపూర్తి చేయుటకు గ్రంథము యొక్క నిర్మాణముతో సహా పరిశుద్ధాత్మని యొక్క పని ఎంతో స్పష్టముగా జరిగింది. కనుక పరిశుద్ధాత్మని యొక్క పనిని గురించి ఈరోజు మనము ఎంతో స్పష్టంగా నేర్చుకున్నాం. కనుక మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే రేపటి దినము క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మని యొక్క పనిని గూర్చి దేవుని చిత్తమైతే మనం నేర్చుకుందాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దైవత్వములో ఒకరైన పరిశుద్ధాత్ముడు లేకుండా ఏది జరగలేదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఎలాగా గ్రంథము తెలియజేసిందో అలాగే పరిశుద్ధాత్ముడు లేకుండా ఏది కూడా జరగలేదు. ఇంతవరకు మనం మొదటి 39 పుస్తకాల గురించి అక్కడ జరిగిన సంగతుల గురించి చెప్పుకున్నాం. దేవుని చిత్తమైతే క్రొత్త నిబంధనలో జరగబోయే సంగతులు కూడా ఆయన యొక్క పనిని గురించి కూడా మనం రేపు నేర్చుకుందాం. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయచ్చు. ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.